திருப்பாவை 7వ பாசுரம். கீசு கீசென்றெங்கும் அனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குயலாய்ச்சிய மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ, நாயக பெண் பெள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசமுடையாய் திரவேலோர் ఎంబావాయ్. తిరుప్పావై 7వ పాసురంలో ఆండాలమ్మవారు ఏమంటున్నారంటే, మార్గయి మాసం తెల్లవారుజామున గోకులం మొత్తం మేల్కొంది, కానీ ఒక్క గోపిక మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. ఆండాలమ్మవారు ఆ గోపికను ఈ విధంగా నిద్ర నుంచి మేల్కొలుపుతున్నారు. అమ్మా, వినిపించటం లేదా నీకు? ఎక్కడ చూసినా హడావిడి, ఆవుల మెడలో గంటలం రోగుడు, పాలు దోసే చేతుల చప్పుడు, పెరుగు మదనం చేసే గోపికల హర్షధ్వని. ఇంత సందడిలో కూడా నువ్వు నిద్రలోనే ఉన్నావా ఓ గోపిక? ఇవి సాధారణ శబ్దాలు కావు, ఇవి భక్తికి సంకేతాలు. ప్రతి గంటం రోగుడు కృష్ణుని పిలుపు, అలాగే ప్రతి మదన శబ్దం సేవాభావం, అలాగే ప్రతి గోపిక స్వరం నామస్మరణ. నారాయణ, కేశవ, ఈ నామాలు నీ చెవులకు చేరటం లేదా ఓ గోపిక అంటూ ఆండాలమ్మవారు వారిని నిద్ర నుంచి మేలుకొలుపుతున్నారన్నమాట. ఆండాలమ్మవారు ఇక్కడ మనతోనే మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రపంచం మొత్తం నిన్ను మేలుకొలుపుతుంటే, అలాగే భగవంతుడి నామం వినిపిస్తున్నప్పటికీ మన హృదయం మాత్రం మూసుకుపోతే అది నిద్ర కాదు, అది అజ్ఞానం. నాయక పెన్ పెళ్ళాయ్ నారాయణన్ మూర్తి. దాని తాత్పర్యం ఏంటంటే, నువ్వు సాధారణ వ్యక్తివి కాదు, ఆ నారాయణుని భక్తురాలివి. ఇక మేలుకో, ఇది దేహ నిద్ర కాదు, ఇది ఆత్మనిద్ర అని ఎంతో అద్భుతంగా సంబోధించారు. ఆండాళ్ తిరువైగలే శరణం.